నమస్తే ఫ్రెండ్స్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న టైంలోనే ఇలాంటి స్ట్రైకులు గానీ, ఇలాంటి డిమాండ్‌లు గానీ సడెన్‌గా వచ్చేస్తుంటాయి. 'రామ్ చరణ్' 'పెద్ది' మూవీకి నైజాంలో కలెక్షన్ రూపంలో భారీ దెబ్బ పడే అవకాశం స్పష్టంగా కానొస్తుంది. రిలీజ్ టైంకు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో గానీ, ప్రెజెంట్ అయితే నిన్న హైదరాబాద్‌లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సింగిల్ స్క్రీన్స్ ఎగ్జిబిటర్స్, ఓనర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అయితే ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఆ మీటింగ్‌లో వాళ్ళ డిమాండ్ అయితే సింగిల్ స్క్రీన్‌లకు ఇప్పటి నుంచి పర్సెంటేజ్ మాత్రమే, రెంట్ మాత్రం లేదు. రెంట్ కట్టిస్తే వారంలోపు రెంట్ కట్టిస్తే మీ బొమ్మ ఉన్నప్పుడు ఫస్ట్ వీక్‌లో రెంట్ ఎంత రావాలో అంతే వస్తుంది. తర్వాత మా పరిస్థితి వేరేలా ఉంది. అందుకే మాకు పర్సెంటేజ్ అయితేనే మీ బొమ్మ మా థియేటర్‌లో ఆడతదనే విధంగా అయితే డిమాండ్ అయితే పెట్టడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సింగిల్ స్క్రీన్‌లయితే చాలా వరకైతే మూతబడ్డాయి. కొన్ని కళ్యాణ మండపంగా, కొన్ని షాపింగ్ మాల్‌గా సింగిల్ స్క్రీన్ అనేది మూతబడిపోతున్నాయి. డిమాండ్‌లో అక్కడ పెట్టినోళ్ళెవరు? ఆల్మోస్ట్ వాళ్ళే ప్రొడ్యూసర్స్, వాళ్ళే ఎగ్జిబిటర్స్ ఉన్నారు, వాళ్ళే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. 'దిల్ రాజు', 'ఏసీఎన్ సునీల్' మళ్ళీ ఎవరి మీద ఈ డిమాండ్ పెట్టారో ఇప్పటికి ఓన్లీ మైత్రి మూవీస్ సంస్థ మాత్రమే రాలేదు. కరెక్ట్ 'మైత్రి' మూవీ సంస్థ రిలీజ్ చేస్తున్న పెద్ద సినిమాల టైంలోనే గుర్తొస్తది. గతంలో 'హరిహర వీరమల్లు', 'నైజాం' మొత్తం 'మైత్రి' మూవీ రిలీజ్ చేసింది. ఆ టైంలోనే థియేటర్స్ బంద్ అని ఒక ఊపు అందుకున్నది. రకరకాల డిమాండ్‌లొచ్చినాయి. తర్వాత 'రాజా సాబ్' మూవీ నైజాంలో వాళ్ళు రిలీజ్ చేశారు. అప్పుడు గూడా వేరే 'మనశంకర వరప్రసాద్‌కు' ఆ మూవీకి వారం రోజుల ముందే తెలంగాణలో అయితే టికెట్ హైక్స్‌కొచ్చినాయి. కానీ 'రాజా సాబ్‌కు' మాత్రం ఎలాంటి హైక్స్ రాలేదు. నార్మల్ రేట్లకే రిలీజ్ అయినాయి. కానీ ఇక్కడ హీరో ఎవరు, అనేది కాదు. ప్రొడ్యూసర్ ఎవరు అనేది దానికి టికెట్ రేట్లు పెరగడం గానీ, ధర్నాలు గానీ మొదలవుతున్నట్టు క్లియర్‌గా అర్థమవుతుంది. ప్రెజెంట్ 'పెద్ది' మూవీ వన్ ఆఫ్ ద నిర్మాత 'మైత్రి' మూవీ సంస్థ, నైజాం మొత్తం వాళ్ళే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో వెస్ట్ గోదావరి, వైజాగ్ గూడా వాళ్ళే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ 'పెద్ది' మూవీకి. కరెక్ట్ 'పెద్ది' మూవీ రిలీజ్ టైంలోనే మళ్ళీ ఈ థియేటర్ డిమాండ్, పర్సెంటేజ్ డిమాండ్ వచ్చిందనేది ఒక వాదన అయితే ఉంది. మెగా అభిమానులు ఏమంటున్నారంటే కరెక్ట్ మా మెగా హీరోల సినిమాలొచ్చినప్పుడే అప్పట్లో 'హరిహర వీరమల్లు' తర్వాత ఇప్పుడు 'పెద్ది' మూవీ వచ్చినప్పుడు ఈ థియేటర్ సమస్య, ఈ మీటింగ్ ఎందుకు పెట్టిండ్రు? కావాలని 'దిల్ రాజు' వెనక ఉండి ఆటాడిస్తున్నాడనే విధంగా అయితే మెగా ఫ్యాన్స్ అయితే అంటున్నారు. కానీ ఇక్కడ హీరో అనేది కాదు. టార్గెట్ అనేది 'మైత్రి' మూవీస్ అనేది స్పష్టంగా అర్థమవుతున్నట్టు చాలామంది అయితే చెప్తున్నారు. ఇంక ప్రెజెంట్ అయితే నైజాంలో వీళ్ళు డిసిజన్ అయితే స్ట్రాంగ్‌గా తీసుకున్నారంట. ఎగ్జిబిటర్స్ గానీ, డిస్ట్రిబ్యూటర్స్ గానీ, ఏ పెద్ద సినిమా వచ్చినా గానీ, ఎవరి సినిమా వచ్చినా గానీ, నైజాంలో టికెట్ రేట్లయితే పెంచం. మేము థియేటర్ ఓనర్స్‌గా చెప్తున్నాం. మేము కొన్న డిస్ట్రిబ్యూటర్‌గా చెప్తున్నామని 'దిల్ రాజు' బ్రదర్ శిరీష్ అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. రాబోయే అతిపెద్ద సినిమా ఏది? 'పెద్ది' మూవీ. ఫ్యాన్స్ గానీ, ఇప్పుడు డే వన్ కలెక్షన్స్ గానీ, ఒక హీరోలకు ప్రెస్టీజ్ అయిపోయింది డే వన్ కలెక్షన్స్. ఈ హీరో రికార్డు ఈ హీరో కొట్టాలి. లేపోతే ఈ హీరో స్టార్‌డమ్ తక్కువ అనేది అది ఎంత ప్రెస్టీజ్ అయిపోయిందంటే డే వన్ కలెక్షన్స్ ఫేక్ కలెక్షన్ యేసుకున్నంత మాదిరి పెరిగిపోయింది. అందుకే రాబోయే అతిపెద్ద సినిమా 'పెద్ది' మూవీ. వీళ్ళేమంటున్నారు, కోర్టు జీవో ఇచ్చినా గానీ, ప్రభుత్వం జీవో ఇచ్చినా గానీ, మేము థియేటర్ ఓనర్స్‌గా టికెట్ రేట్లు పెంచం అనే విధంగా వీళ్ళైతే స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఇప్పుడు డే వన్ కలెక్షన్ రావాలంటే ప్రీమియర్ షో పడాలి, స్పెషల్ మార్నింగ్ షో పడాలి, టికెట్ రేట్లు పెంచాలి. ఫస్ట్ వీక్ బ్రహ్మాండంగా కలెక్షన్ రావాలంటే ఫస్ట్ వీక్ కలెక్షన్ టికెట్ రేట్లు పెంచుకోవాలి. వారం 10 రోజుల పాటు అవన్నీ రేట్లు పెరిగితేనే ఫస్ట్ వీక్ అనుకున్నంత రెవెన్యూ వస్తది. రికార్డులనేది మొదలవుతాయి. ఇవన్నీ లేపోతే భారీ దెబ్బ పడతది. ఉదాహరణకు లేటెస్ట్‌గా 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ. నైజాంలో ఎలాంటి టికెట్ రేట్లు పెరగలేదు. ఎలాంటి బెనిఫిట్ షోలు లేవు. స్పెషల్ మార్నింగ్ షో లేవు. జస్ట్ మార్నింగ్ షో తోటే మొదలైంది. కలెక్షన్స్ అనేది నైజాంలో పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే లోయెస్ట్ కలెక్షన్ రాబట్టింది. సేమ్ 'రాజా సాబ్' మూవీ గూడా అంత హైప్ ఉన్న మూవీ గూడా నైజాంలో ఆ మూవీకి టికెట్ హైక్స్ రానింకే షో పడ్డది ఇంకా రాలేదు. వాళ్ళు అప్లై చేసుకుంటే. అదే 2, 3 రోజుల ముందే 'చిరంజీవి' సినిమాకొచ్చింది. అంటే అక్కడ చిరంజీవి అనేది మ్యాటర్ గాదు. ప్రొడ్యూసర్ ఎవరు? 'దిల్ రాజు' ఎవరితో సినిమా చేసినా గానీ దానికి అన్నీ అనుకూలంగా వచ్చేస్తాయి. 'దిల్ రాజు' అపోజిట్ ఎంత టాప్ హీరోలున్నా గానీ, థియేటర్లు గానీ కొన్ని సమస్యలనేది వస్తాయనేది ఇండస్ట్రీలో వాదన. హీరోలదనేది మ్యాటర్ గాదు. ప్రొడ్యూసర్లు ఎవరు స్ట్రాంగ్ ఉంటే వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ వస్తాయి. ఇదొకటి. కానీ మెయిన్ ముఖ్యంగా థియేటర్లు బతకాలంటే ఎందుకంటే ఫస్ట్ వీక్‌లో భారీ రెవెన్యూ వస్తది స్టార్ హీరోల సినిమాకు. దాంట్లో పర్సెంటేజ్ అయితే వాళ్ళకు బ్రహ్మాండంగా వస్తదనేది వాళ్ళ డిమాండ్.
ఇంకా ఇది ఒక్కటే కాదు, సినిమా థియేటర్లు బతకాలంటే నిజంగా ఇది ఎవరు మాట్లాడట్లేదు. ఒక సినిమా హీరోకు క్రేజ్ పెరగాలన్నా కానీ సింగిల్ స్క్రీన్ దగ్గరనే కటౌట్ పెడతారు, దండేస్తారు, సెలబ్రేషన్ ఉంటుంది. ఎక్కడెక్కడ టౌన్లో అయితే టౌన్లో ఉన్న గ్రామాల నుంచి వచ్చి ఆ టౌన్కి వచ్చి అభిమానులు కలుస్తారు. సిటీలో అయితే క్రాస్ రోడ్ కానీ, కూకట్పల్లి కానీ, దిల్సుఖ్ నగర్ కానీ, ఆ ప్రాంతంలో అక్కడ ఉన్న అభిమానులందరూ అక్కడ వచ్చి కటౌట్కి పాలాభిషేకాలు, హీరో క్రేజ్ అని తెలియజేస్తారు. ఈ సింగిల్ స్క్రీన్ అనేది లేకపోతే హీరో క్రేజ్ అనేది వాడిపోతుంది. అందుకే హీరోలు ఒక్కరు 100% ఈ రాజమౌళి ఏమని బాహుబలి తీసిండో, పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ చేసి పెట్టిండో, అందరూ పాన్ ఇండియా మార్కెట్ అని 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మహేష్ బాబు సినిమా వచ్చింది 3 ఇయర్స్ అవుతుంది, ఎన్టీఆర్ సినిమా వచ్చింది 2 ఇయర్స్ అవుతుంది, రామ్ చరణ్ సినిమా వచ్చింది 2 ఇయర్స్ అయికొస్తుంది, ఇంకా ఏంటి ఇంకా అల్లు అర్జున్ సినిమా వచ్చింది 2 ఇయర్స్ అయికొస్తుంది. ఏమంటే నెక్స్ట్ పాన్ ఇండియా సినిమా భారీ బడ్జెట్. నెక్స్ట్ సింగిల్ థియేటర్లే మూతపడ్డాక మీ సినిమా ఎక్కడ రిలీజ్ చేసుకుంటారు? డైరెక్ట్ ఓటీటీలోనే. మల్టీప్లెక్స్లలో మీ క్రేజ్, మల్టీప్లెక్స్లలో ఎంత రెవెన్యూ రాబట్టినా కానీ హీరో క్రేజ్ అనేది ఉండదు. చూస్తాడు వెళ్ళిపోతాడు అంతే, ఒక హాలీవుడ్ సినిమాలాగా. అందుకే వీటన్నిటికీ మూలం కూడా అసలైంది హీరో. సంవత్సరానికి మినిమం స్టార్ హీరోస్ ఒక్క సినిమానైనా చేయాలి, సంవత్సరానికి ఒక్క సినిమానైనా చేయాలి. ప్రజెంట్ 3 సంవత్సరాలకు ఒక సినిమా వస్తుంది, కుదిరితే సంవత్సరానికి 2 సినిమాలన్నా చేయాలి. అప్పుడే థియేటర్లు అనేది 100% బతుకుతాయి. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బతకాలంటే స్టార్ హీరోల సినిమాలు వస్తేనే థియేటర్కు జనాలు వస్తున్నారు. చిన్న సినిమాలు ఎంత బాగున్నా కానీ ఓటీటీలో వస్తుంది చూద్దాంలే అనే మైండ్ సెట్కి వెళ్ళిపోయారు. ఇదొక్కటి మెయిన్, దీన్ని ఎవడు పట్టించుకుంటలేడు. థియేటర్లు బతకాలంటే ఇప్పుడు స్టార్ హీరో సినిమా మూలన పడిన థియేటర్ కూడా రిపేర్ చేసి ఫస్ట్ వీక్ ఫుల్ అయిపోతుంది అంటే అక్కడ హీరో సినిమా వస్తుంది కాబట్టి. ఇది ఎవడు పట్టించుకుంటలేడు. నువ్వు థియేటర్ బతకాలి, మాకు రెంట్ రావాలంటే ఆడ స్టార్ హీరో సినిమా జనాలు రాంది నీకు రెంట్ ఎవడు ఇస్తాడు? నీకు పర్సంటేజ్ ఎక్కడి నుంచి వస్తుంది రా బాబు? అది అసలైన డిమాండ్. మీరు ఫస్ట్ మీరే 100 కోట్ల రెమ్యునేషన్ ఇచ్చి హీరోలకు, అరే బడ్జెట్ పెరిగింది, హీరోకి ఇన్ని 100 కోట్లు ఇచ్చినాం, టికెట్ రేట్ కావాలి పెంచుకోవాలని జీవో తెచ్చుకొని థియేటర్కి వచ్చేటోని కూడా రానియకుండా చేసుకున్నది మీరే. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ చూస్తుంటారని నాకు అర్థమవుతలేదు. వాళ్ళే థియేటర్స్ ఓనర్స్ ఉన్నారు, వాళ్ళే ఎగ్జిబ్యూటర్స్ ఉన్నారు, వాళ్ళే ప్రొడ్యూసర్స్ ఉన్నారు. దిల్ రాజే ప్రొడ్యూసర్స్, దిల్ రాజు దగ్గరే థియేటర్లు ఉన్నాయి, దిల్ రాజే ఎగ్జిబ్యూటర్స్. గీతా ఆర్ట్స్ వాళ్ళ దగ్గరే థియేటర్లు ఉన్నాయి, వాళ్ళే ఎగ్జిబ్యూటర్స్, వాళ్ళే డిస్ట్రిబ్యూటర్స్. ఏసియన్ సునీలు వాళ్ళే ప్రొడ్యూసరు. ఇంకెవరి మీద డిమాండ్ చేస్తారు అబ్బాయి? వీళ్ళు అర్థం కాదు. అక్కడ లేనిది ఒక్కటే మైత్రి మూవీస్ వాళ్ళే. మైత్రి మూవీస్ సినిమా రిలీజ్ టైంకి వచ్చినప్పుడే ఈ డిమాండ్లు వస్తున్నాయి. ఏంతో ఇండస్ట్రీలో కూడా తగ్గపర్ గేమ్ వార్ అయితే నడుస్తుంది. ప్రజెంట్ మైత్రి మూవీ సంస్థలో అయితే బడా సినిమాలు ఉన్నాయి కాబట్టి ఎన్ని ఉన్నా ఈ ప్రొడ్యూసర్లు ఎన్ని ఉన్నాయి, చెత్త చెదారం. ఫైనల్గా హీరో సినిమా, స్టార్ హీరో సినిమా వస్తుందంటే మూలన పడ్డ థియేటర్ కూడా రిపేర్ చేసి స్టార్ట్ చేస్తే థియేటర్ నిండిపోతుంది. అప్పుడే మీకు రెవెన్యూ వస్తుంది. అది అసలైంది. హీరోలు రెమ్యునేషన్ అనేది కాకుండా పర్సెంటేజ్ అది మాట్లాడుకోండి, ఆ మీటింగ్ పెట్టుకోండి. స్టార్ హీరోల సినిమాలు నీకు ఫస్టే 300 కోట్లు ఇస్తాం అనేది మాట్లాడకుండా, సినిమా హిట్ అయితే నీకు ఇంత వస్తుంది, సినిమా ఫ్లాప్ అయితే ఇంత వస్తుంది, ఇలాంటి పర్సెంటేజ్ మాట్లాడుకుంటే ఇండస్ట్రీ 100% బతుకుతుంది. మీరే పోటీపడి ఆయన 300 ఇస్తున్నారు కదా, నాకు డేట్ ఇస్తే 400 కోట్లు ఇస్తాను మీరే పోటీపడి ప్రజెంట్ సింగిల్ స్క్రీన్ నిజంగా 100% మూతపడుతున్నాయి. ఆర్టీసీ క్రాస్ కూడా పోతే ఏ మూలన చూసినా థియేటర్లు ఉంటాయి. ఇప్పుడు అన్ని క్లోజ్ అయిపోయినాయి. ఆర్టీసీ క్రాస్ కూడా ఎక్కడ ఈ 3, 1, 4, 5, 6 థియేటర్లు క్లోజ్ అయిపోయినాయి. ఆర్టీసీ ఎక్స్ రోడ్లోనే, దిల్సుఖ్ నగర్లో 5-6 థియేటర్లు ఎటు చూసినా క్లోజ్ అయిపోయినాయి. పర్సెంటేజ్ స్టార్ హీరోల సినిమా నెలకోటి రిలీజ్ అవుతుంటే థియేటర్లన్నీ కలకలలాడిపోతాయి. ఒక నెలకు ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే సింగిల్ స్క్రీన్లు కానీ, ఎక్కడ మూలన పడ్డ థియేటర్ కానీ, చిన్న థియేటర్ కానీ, పెద్ద థియేటర్ కానీ, మల్టీప్లెక్స్ కానీ అన్ని థియేటర్లకు జనాలు వచ్చేస్తారు. నెలకు ఒక పెద్ద స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతాయి. అలా ప్లాన్ చేసుకోండి మీరు. అలా ప్లాన్ చేసుకున్నప్పుడు నువ్వు ఎంత పర్సెంటేజ్ మాట్లాడుకున్నా థియేటర్కే జనాలు రానప్పుడు నువ్వేం చేస్తావు బాబు నువ్వు? అందుకే ఒక స్టార్ హీరోలు కూడా గుర్తించాలి. మీకు సింగిల్ స్క్రీన్స్ ఉంటేనే మీకు క్రేజ్ ఉంటుంది. మీ పాలాభిషేకాలు కానీ, మీ కటౌట్లు కానీ, మీ దండలు కానీ, మీ కటౌట్ కేసేది సింగిల్ స్క్రీన్ దగ్గరే. మల్టీప్లెక్స్ దగ్గర ఎవరు దగ్గర కూడా రానియరు. ఇది ఫస్ట్. ఇది హీరోల దగ్గర ఈ డిమాండ్ తీసుకోండి. రెమ్యునేషన్ కాకుండా పర్సంటేజ్ మినిమం సంవత్సరానికి ప్రతి స్టార్ హీరో ఒక సినిమా చేసేటట్టు ఈ డిమాండ్ తీసుకున్నాక అన్నీ సెట్ అయిపోతాయి అబ్బా. ఫైనల్గా అయితే నా ఒపీనియన్ అయితే అది. అసలే నువ్వు జనాలే లేనప్పుడు నువ్వు
పర్సంటేజ్ ఈ టేజ్ చేసుకున్నప్పుడు ఏం లాభం? రాజమౌళి సినిమా ఆయన ఏం పెట్టాడేమో 3-4 ఏళ్ళకు ఒక సినిమా. దాని తర్వాత థియేటర్లు అన్నీ బాహుబలి వచ్చిన తర్వాతనే సగం థియేటర్లు అన్నీ నాశనం అయిపోయినాయి నిజంగా చెప్పాలంటే. బాహుబలి వచ్చిన తర్వాతనే రెగ్యులర్గా ప్రతి హీరో సినిమా మంచి మంత్లో సినిమా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా మోజులో పడి 3-4 ఏళ్ళకు ఒక సినిమా చేస్తే అభిమానులు అందుకే ఇలాంటి వీళ్ళు అసలైన తీర్చిపోయి వీళ్ళు తన్నుకుంటున్నారు అసలైన మ్యాటర్ వదిలేసి. మీరేమంటారు చెప్పండి? ఇప్పుడు సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అయినాయి, స్టార్ హీరోల సినిమాలు. పాత థియేటర్లు కూడా బొమ్మ పడితే హౌస్ఫుల్ అయిపోయినాయి. కారణం ఏంటి? స్టార్ హీరో సినిమా వస్తుందని. అదే నువ్వు సంక్రాంతికి చిన్న హీరోల సినిమాలు వేస్తే ఓపెన్ చేసిన జనాలు ఫుల్ కావు కదా. అది రేపు పెద్ది వస్తుంది. ఆల్మోస్ట్ కొన్ని థియేటర్లు క్లోజ్ అయిపోయినాయి. పెద్ది సినిమా బొమ్మ పడప్పుడే అది 2-3 నెలల నుంచి క్లోజ్ అయిన థియేటర్ కూడా అక్కడ హౌస్ఫుల్ అవుతుంది. కారణం ఏంటి? రామ్ చరణ్ పెద్ద హీరో సినిమా వస్తుంది కాబట్టి. నెక్స్ట్ మంత్ ఇంకో పెద్ద హీరో సినిమా వచ్చిందంటే మళ్ళీ అదే పరిస్థితి. క్యాంటీన్ బాగుంటుంది. ఎవ్రీ వీక్ ఫస్ట్ వీక్ వరకు వాళ్ళకి రెంట్ కానీ పర్సంటేజ్ కానీ అన్నీ బాగుంటాయి. డిమాండ్ అబ్బా ఇదే అబ్బా, హీరోలకు పర్సంటేజ్ ఇవ్వండి, రెమ్యునేషన్ లేదు. సంవత్సరంకి పెద్ద హీరో ఒక సినిమా చేయాలి, రిలీజ్ చేయాలి. మీరే వాళ్ళని నెత్తినెక్కించుకొని దేవుడు అని ఉంటారు బండ్ల గణేష్ ఒక ఆయన, ఆ లెక్క పొగిడితే ఇంక నెత్తికెక్కిపోతారు ఇంక అందరూ. అందుకే థియేటర్లు బాగుపడాలంటే, సింగిల్ స్క్రీన్లు మంచిగా ఉండాలంటే, ఫస్ట్ రెవెన్యూ రావాలంటే, ఇప్పుడు ప్రొడ్యూసర్కు రూపాయి పెడితే రూపాయి రావట్లేదంటే ఇదే పరిస్థితి. రేట్లు పెరిగిపోయినాయి, అన్ని రేట్లు పెంచేస్తారు, థియేటర్కి జనాలు రాకుండా చేస్తారు. 2-3 ఏళ్ళకు సినిమా వస్తుంది. సంవత్సరానికి ఒక సినిమా వచ్చిన తర్వాత రేట్లు నార్మల్ రేట్లకే రిలీజ్ చేయాలి, అన్నీ సెట్ అయిపోతాయి అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా పెద్ద సినిమా రిలీజ్ టైంకి ఎలాంటి పరిస్థితులు ఉంటావో